నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఈరోజు సమస్య వచ్చిన తర్వాత అన్ని పేపర్ల వాళ్ళు రాసిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఎవరు బాధ్యత వహించాలి ఇది? ఎందుకంటే హైదరాబాదు నడిబొడ్డున షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ 50 గజాల ప్లేసులల్లా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా కనపడతా ఉన్నది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ప్రజా సంఘాలు కానీ, కాలనీవాసులు కానీ, పేపర్ వాళ్ళు కానీ అందరూ మొత్తుకున్నారు. కానీ ఆఫీసర్లు ఏదో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులే అనేది కనపడతా ఉన్నది. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి ప్లేసులలో 50 గజాల లోపునే 77 అంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. కాకపోతే ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తూ ఉంటే జీపీఎస్ సిస్టమ్ ద్వారానే చేస్తూ ఉంటారు. మరింత అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే వాళ్ళ కంటికి కనపడతలేదా, మాకెందుకు లేదని చెప్పేసి చూడనట్టు పోతారా అని చెప్పేసి ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ వార్త చూసుకుని అన్ని పేపర్లోని ప్రధాన వార్తగానే వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్త. ఆడు ఉండేటివన్నీ ఇరికికు గదులు, కనీసము 10 నుంచి 20 ఫీట్ల లోపే ఉంటాయి ఇది దారి. కానీ మరి ఆ దారిలలో మరి ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇరికిరుకు గల్లీలు, పెద్ద పెద్ద మేడలు, 75 గజాల లోపు 5 అక్రమ నిర్మాణాలను గుర్తించడం అని చెప్పేసి ఈరోజు మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ చెప్తా ఉన్నాడు. కానీ 5 ఉన్నాయి ఆడ. మరి 100 గజాలు, 120 గజాల లోపల ఉన్నటువంటి దాంట్లోనే చాలా బిల్డింగ్ ఉన్నాయని చెప్పేసి గతంలో ఉన్నాయి. దాంట్లో 36 బిల్డింగ్లకు సంబంధించినటువంటి దాన్ని మేము సీజ్ చేస్తామని, దాని మీద నోటీసులు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ఆయన ఒక 5 బిల్డింగ్లే ఉన్నాయని చెప్పేసి అంటాడు. అదొకసారి చూసుకుంటే మరి 30 బిల్డింగ్ల సంగతి ఏందా? ఈ 30 బిల్డింగ్ల సంగతి ఏదో చెప్పాలని చెప్పేసి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అంజానగర్లో అక్రమ నిర్మాణం గతంలో సీజ్ చేసిన ఈ భవనం ప్రస్తుతం అదే భవనంలో ప్రైవేట్ హాస్టల్ నడుస్తూ ఉంది. ఆ రోజు అక్రమం తెలిసిన ప్రైవేట్ హాస్టల్ ఎట్లా నడుతుందా, ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తారు చూడాలి. 2 ఏళ్ల క్రితం సిద్దిక్ నగర్లో ఒక బిల్డింగ్ అక్రమం అంటూ చెప్పిండ్రు. ఆల్రెడీ 36 బిల్డింగ్లో సీజ్ చేసారు. మళ్ళీ ఆ పక్క కన్నెత్తి చూడలే. ఎంతమంది ఏం చేసినా కూడా అటు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు అంజయనగర్లో కొత్తగా అక్రమ నిర్మాణాలు కూల్చేసామని చెప్పేసి అడావుడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఏందో చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చినప్పుడు, ప్రమాదాలు జరిగి నష్టం జరిగినప్పుడు మాత్రమే అడావుడి చేస్తూ ఉన్నారు. ఏది మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. జరిగిన సందర్భంలో మీరు ఇప్పుడు ఈరోజు సమస్య జరిగింది, అక్కడ 2 ప్రాణాలు బలిగొన్న తర్వాత మీరేదేదో అడావుడి చేసినట్టు ఏదో ఫోజులు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు అక్రమం అని చెప్పినప్పుడు దాని మీద చర్యలను తీసుకోవాలి. సీజ్ చేస్తామని చేతులు దొరుకుతుంటారు, సీజ్ చేసామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. 2024 నవంబర్ 14న గచ్చిబౌలి సిద్దిక్ నగర్లోని రోడ్డు నెంబర్ 1లో ఒక వ్యక్తి 200 గజాల్లో భారీ నిర్మాణానికి సెల్లార్తవుతుండగా మట్టి కుంగి పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ 1639లోని లక్ష్మణ్ 60 గజాల్లో కట్టినటువంటి 5 అంతస్తుల భవనం పక్కకు కొరిగింది. దీంతో పాటు హైడ్రా ఆ బిల్డింగ్లో 8 ఫ్లోర్లతోటి 20 మందిని పక్క బిల్డింగ్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఆ పక్కకు ఒరిగినటువంటి బిల్డింగ్ నేలమట్టం చేశారు. ఈ ఘటన స్పందించిన అప్పటి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్థానికంగా ఉన్న మొత్తం అక్రమ నిర్మాణాలను గుర్తిస్తాం, ఎక్కడ మళ్ళీ ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పే సందర్భం చేసిండ్రు. కొన్ని సీజ్ చేసిర్రు. జోనల్ కమిషనర్ మాట ప్రకారంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నెలపాటు ఫీల్డ్ విజిట్ చేసి సిద్దిక్ నగర్లో దాదాపు 32 నుంచి 36 వరకు అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిండ్రు, సీజ్ కూడా చేసారు. ఆ తర్వాత వెళ్ళి చూడాల్సిన అవసరం లేదనుకున్నారేమో కానీ ఆ పక్క కన్నెత్తి చూడలేదు. నిజంగా ఇది అక్రమ నిర్మాణం అని జరిగినప్పుడు ఆ పక్క ఎందుకు చూడలేదా? మళ్ళీ మన నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి, మరి మీరు ఎందుకు చూడలేదని చెప్పేసి ఆ ప్రజలు అడుగుతూ ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్న భవనాలు
పూర్తి చేసిర్రు. అవి హాస్టళ్లకు ఓయోలకు అద్దె ఇల్లుగా మారిపోయినాయి. అంజయ్యనగర్ ఘటనతో మళ్ళీ అడావుడి 3 రోజుల క్రితం అంజయ్యనగర్ రోడ్డు ఇది జరిగిన తర్వాత మళ్ళీ అడావుడి చేసి మళ్ళీ మీకు కూల్ చేస్తామనే ఒక ఆలోచన మాత్రం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం ఒకసారి చూస్తాం. ఇరుకు గల్లీలో పెద్ద పెద్ద మేడలు 750 గజాల లోపు 5 అక్రమ నిర్మాణాలను గుర్తించాం. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ అతను ఇప్పుడు గుర్తించినట్ట. అంటే ఇన్ని రోజులు మరి రాలేదా లేకపోతే చూడలేదా, చూడనట్టు ఉండరా అనేది ఇంకా అది వాళ్ళకే తెలియాలి. అయితే ఇక్కడ ఇరికిరి గల్లల్లా మీరు నిర్మాణాలు చేస్తారంటే మీకు కట్టి కనపడలేదా అని, అది నెల జీతాలు తీసుకునేటువంటి మీరు మరి ఆ పక్క ఎందుకు తొంగి చూడలేదో ఒకసారి ఆలోచించాలి. మీరు ఆల్రెడీ జీపీఆర్ సిస్టమ్ ద్వారానే మీరు ఇచ్చేటువంటి బిల్డింగ్ తయారు చేస్తాండ్రు. మరి ఆ జీపీఆర్ సిస్టంలో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదో చూడాలి. అక్కడ ఒక 5% మాత్రమే నిర్మాణాలు మాత్రమే ఏదైతే మీరు పర్మిషన్గా ఉంటాయో G+2 పర్మిషన్ కనపడతానని అని చెప్తా ఉన్నారు. 95% పైబడి బిల్డింగులు మాత్రం 7 అంతస్తుల నిర్మాణాలు జరుగుతాయి. మరి అన్నిటి పర్మిషన్ ఉన్నదా, మరి అన్ని కూల్చే ఆస్కారం మీద ఉన్నదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఒకసారి మీరు చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో వాస్తవానికి ఏంటంటే అక్కడ ఐటీ క్యాడర్ ఉన్నది. దానివల్ల వాళ్ళకు సంబంధించినటువంటి అవసరం పెరిగింది. అక్కడ మొత్తం హాస్టల్ అటో ఇట కట్టడం మొత్తం హాస్టల్కి రెంట్కి ఇస్తున్నారండి. అయితే ఎక్కువ మొత్తం అక్కడ జరిగింది. అక్కడ ఉన్నటువంటి దాన్ని మాత్రం ఈ హాస్టల్ వ్యాపార దృక్పథంతో చేస్తారు తప్పితే నిజంగా అదేది చేస్తలేరు. ఆ సిద్దిక్ నగర్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. దరిదాపుగా అక్కడ మాదాపూర్ ఐటీ క్యాడర్ అయినటువంటి టెక్ మహేంద్ర ప్రాంతం అక్కడ మధ్యలో ఉండడంతో పాటు అక్కడ 60,000 మంది పైగా ఉద్యోగులు హాస్టల్లోనే ఉంటారు. దీనిపై పీజీ హాస్టళ్లకు భారీ డిమాండ్ ఏర్పడ్డది. చిన్న చిన్న స్థలాలు సైతం వదలకుండా బహుళ అంతస్తులు అక్కడ నిర్మాణం చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చూడాలి, 75 లోపు 75 గజాల లోపు 5 అక్రమాలను గుర్తించమని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆల్రెడీ 36కే నోటీసులు ఇచ్చామని అంటారు. మరి అయ్యే ఉంటాయా? మరి దాని పరిస్థితి ఏందో చూడాలి. అంటే మీరు ఇది ఒక బాగా అర్థం కాని సందర్భం అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి జీపీఎస్ కెమెరా ద్వారా తీసినప్పుడు వాడ కొన్ని విషయాలు కనపడ్డాయి అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దాంట్లో ప్రధానంగా రాసిండ్రు. వాస్తవానికి కూలీలతో సహా కనబడ్డప్పుడు మరి బిల్డింగ్లు కనబడుతుంది. బిల్డింగ్లు కనపడుతుంది, కూలీలు ఎక్కడ కనపడతారు? వాళ్ళ యొక్క భయం లేకుండా పనిచేస్తారని చెప్పినటువంటి అధికారులు చూసుకోవాలి కదా. అంటే మీరు డబ్బులు తీసుకొని ఏదో మాట మారుస్తారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఇంకా ఘటన జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో అంజయ్యనగర్ పరిధిలో ఉన్నటువంటి 5-7 అంతస్తుల వరకు ఉన్నటువంటి భవనాలు స్పష్టంగా కనపడతాయి. అయితే వీటిలో ఎన్ని భవనాలు అనుమతితో నిర్మించిండ్రు, ఎన్ని భవనాలు అనుమతి లేకుండా నిర్మించిండ్రు అనే విషయాన్ని ప్రజలు తెలియజేయాలి. ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి మనం ఉంటుంది రోడ్డు సైడ్ ఉన్నటువంటి దాంట్లో ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంటే ఇంత నిర్మాణాలు చేయాలనో అనే విషయాన్ని మీ టీపాస్ విధానంలో ఉన్నది. కానీ అక్కడ 10-15 ఫీట్ల దారిలో మరి ఇంత పెద్ద నిర్మాణం చేస్తా అంటే మీరు ఏందో చూసుకోవాలి. నోటీసులు ఇవ్వడంతో మీరు ఇచ్చేటువంటి బాధ్యత సరికాదు. ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉండాలి. లేకపోతే మీరు డబ్బులు తీసుకుంటారని చెప్పేసి ఒప్పుకోవాలి. ప్రజల ప్రాణాలతో మీకు పని లేదు, వ్యాపార దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ సిద్దిక్ నగర్ అంజయ్యనగర్లో ఎన్ని అక్రమంగా నిర్మించబడతాయని చూడాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ జీపీఎస్ సిస్టమ్ ద్వారా కనపడతా ఉన్నది. మీరు పర్మిషన్ తీసుకున్నది ఒక 5% కనపడుతున్నది. పర్మిషన్ దానికి ఉండలేదో తెలియదు, కానీ ఆ జీపీఎస్ సిస్టమ్ ద్వారా చూస్తే 5% కనపడతాయి. G+2 G+3లు మిగతా అదంతా 90% మొత్తం 5-6 అంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఉన్నారట. మరి ఇంకోటి వాస్తవానికి ఇది ఎంతవరకు నిజమో చూడాల్సిన అవసరం ఉన్నది. గల్లీలో ఏమవుతే కొన్ని జరిగితే కూడా ఫైర్ ఇంజన్లు అయిపోవాలని కూడా రాలేని పరిస్థితిలో ఉన్నది ఏ గల్లీలో అయినా. అయితే నిన్న అక్కడ బిల్డింగ్ కూలినాక వీళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లోపల ఉన్న బిల్డింగ్లో కూలిన దాని కింద ఏమున్నాయని కొత్త టెక్నికల్ ఉన్నది మా దగ్గర, దాని ద్వారా మీ లోపల ఏమున్నాయనేది ఎంకలాడతాం అనేది చెప్పిళ్ళు. మరి అదే అంత టెక్నిక్గా ఉపయోగించిన వాళ్ళు మరి బిల్డింగ్ కూల ముందుకు మరి సేఫ్టీ ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం మరి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది కదా. అదే ముందు జాగ్రత్త పడితే ఈ బిల్డింగ్ కూలది ఇవన్నీ ఇంత ఇబ్బంది ఉండపో ఆ 2 నిండు ప్రాణాలు పోకపోవు కదా.
కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి మీరు డబ్బులు కకృతి పడకుండా ప్రజల ప్రాణాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాం. ఈరోజు అంత టెక్నాలజీ ఉన్నది, జీపీఎస్ సిస్టమ్ ద్వారానే మీరు అప్లోడ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ పక్క తొంగి చూసే బాధ్యత మీ పైన లేదా అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం.